అభిషేక స్వాగతం. చేసే వేళ మేడాను మోగే వేళ, కోవిల గానం చేసే వేళ, తాళాలు మేళాలు మోగే వేళ, సర్వజనులు పూజించే వేళ, అభిషేక బలమును పొందే వేళ, సర్వజనులు పూజించే వేళ, అభిషేక బలమును పొందే వేళ. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం ఆనంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతం అనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనకు ఎంతో శుభదినం, ఆనందించవలసినటువంటి రోజు. ఎందుకంటే ఈనాడు మన యొక్క విచారణ గురువులు ఫాదర్ బొడ్డు ఆనంద్ బాబు గారు వారి యొక్క గురుత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. కావున ఈనాడు ఈ పూజా బలికి వచ్చినటువంటి మనందరము కూడా ప్రత్యేకించి మన యొక్క ప్రార్థనలో వారి కోసము ప్రార్థన అనేది చేయాలి. మన యొక్క తెలుగు సాంప్రదాయం ప్రకారము, లేకపోతే మన యొక్క సంస్కృతి ప్రకారం మనం చూస్తే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవగా మనం పిలుస్తూ ఉంటాం. అంటే గురువు ఒక దైవంతో మనం చూస్తూ ఉంటాం. అటువంటి ప్రాధాన్యతను గురువుకు మనము ఇస్తూ ఉంటాం. అయితే మన యొక్క తిరుసభలో కూడా ఒక గురువుని అపర క్రీస్తుగా తిరుసభ కొనియాడుతూ ఉంది. అటువంటి గౌరవాన్ని ఇచ్చి కీర్తిస్తూ ఉంది. మరి ఈనాడు ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరాలను రక్తాలను తాకేటువంటి ఆయన యొక్క చేతులను, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి ఆ పెదవులు, దేవుని యొక్క పనులు చేసేటువంటి ఆ చేతులు, దేవుని మార్గంలో నడిచేటువంటి ఆ కాళ్ళు ఈనాడు మనందరము కూడా గుర్తుంచుకోవాలి. అవన్నీ కూడా చిరస్మరణీయం. మరి ఈనాడు ప్రత్యేకించి ఆ గురువుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ, దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ, మనందరిని కూడా దేవునిలో నడిపిస్తున్నటువంటి మన యొక్క విచారణ గురువులను మనం ఈనాడు స్మరించుకోవటము చాలా ఆవశ్యకత కలిగినది. మరి ఈనాడు ఆయన ఈ గురుత్వ జూబిలిని లేకపోతే పండుగను కొనియాడుతున్నటువంటి తరుణంలో మనందరము కూడా వారిని స్మరించుకుందాం. దేవుడు ప్రత్యేకించి వారిని దీవించాలని, ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకమైనవి ఈ విచారణలో చేయాలని, మనందరిని కూడా ఇంకా ఎక్కువగా దేవుని మార్గంలో నడిపించే విధముగా దేవుడు వారికి నిత్యము కూడా తోడ్పడాలని, సహాయపడాలని, దేవుడు వారికి మంచి ఆరోగ్యాలను, బలమును, శక్తిని, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క తోడ్పాటును దేవుడు నిత్యము కూడా వారికి ప్రసాదించాలని ఈ పూజా బలిలో మనం ప్రార్థన చేద్దాం. అదే విధముగా వారి యొక్క
కుటుంబములు ఎవరైతే మరణించి ఉన్నారో వారి యొక్క ఆత్మలకు కూడా దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని మనం ప్రార్థిద్దాం. మరి ముఖ్యంగా మన యొక్క విచారణ గురువులు ఫాదర్ బొడ్డు ఆనందబాబు గారి కోసం ప్రత్యేకించి ఈ పూజాబలిలో మనం వారి కోసము ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పూజా బలిలో పాల్గొంటూ ప్రత్యేక తలంపుల కోసమై ప్రార్థించమని వేడుకున్న వారు షోడాబతిన చంద్రరావు పుట్టినరోజు సందర్భముగా దేవుడు ఆయన కావలసినటువంటి ఆరోగ్యమును కావలసిన ఆయుష్ను దయచేయమని దేవుని యొక్క మార్గములో పయనించటానికి దీవించినట్లుగా సాయపడమని వేడుకుంటూ వందన సమర్పణ చేస్తూ ఉన్నారు. మాదానం శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞతలు. కొడుకులు కోడళ్ళు మనువళ్ళు మనువరాలు దేవుని యొక్క దీవులతో వారు ఉండాలని, ఆరోగ్యం ఆయుష్తో మంచి భవిష్యత్తు అట్లాగే తలంపు నెరవేరాలని కోరుకుంటూ యేసు తిరు హృదయం పేరిట ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మాదాను డెన్నీ విజయ్ కుమార్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞతలు. ప్రణతి సుశాంత్ నిఖిల్కు దేవుడు దీవులు అట్లాగే ఆయుర ఆరోగ్యములు దయచేయాలని కోరుకుంటూ వారి తలంపు నెరవేరాలని కోరుకుంటూ ఉన్నారు. జడ నికోలా జయశ్రీ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞతగా ఈ పూజా బలిని సమర్పిస్తూ వారికి ఒసగబడినటువంటి నూతన గృహాన్ని గాను ప్రత్యేక విధముగా వందన సమర్పణ చేస్తూ ఉన్నారు. వారి తోబుట్టు అయినటువంటి ఫాదర్ చిరంజీవి గారి యొక్క తలంపు కోసమై ప్రత్యేక విధంగా ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నారు. వారి బిడ్డలు కూడా మంచి ఆరోగ్యము అట్లాగే విద్యాబుద్ధులు అభ్యసించాలని అట్లాగే ఆరోగ్యముతో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. గుదే తేజరాజుకు స్వస్థత మంచి ఆరోగ్యము దేవుడు దయచేయాలని కోరుకుంటూ తన తల్లిగారైనటువంటి తెరీసా గారి పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. ముత్యాల సునీల్ కుమార్ విజయ్ కుమారి సుస్మిత వీరిని దీవించాలని కావలసిన మంచి ఆరోగ్యము దయచేయాలని కోరుకుంటూ సుదీప్ సుభిష ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. దిండి సుబ్బారావు విశాల అంతోని లక్కీ వీరి కుటుంబంలో దేవుడు చేసే మేలుగాను కృతజ్ఞతగా ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. మదిరి బాలస్వామి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారి కుటుంబంలో కావలసినటువంటి ఓదార్పును అనగా భార్య బిడ్డలకు దయచేయాలని కోరుకుంటూ ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. కూనాటి సూరిబాబు గారి ఆత్మ విశ్రాంతి కోసమై ఈ పూజా బలిని సమర్పించే వారు భార్య మల్లేశ్వరి, కుమారులు గణేష్ కుమార్, కరుణ్ కుమార్. గూది ఇజ్రాయెల్ గారి యొక్క ఆత్మ విశ్రాంతి కోసమే ఈ పూజా బలిని సమర్పించేవారు భార్య తెరీసా గారు. ఈ తలంపులతో పాటు మనందరి యొక్క తలంపుల కోసమై ప్రత్యేక విధముగా ఈ పూజా బలిలో పాల్గొంటూ ప్రార్థిద్దాం. అందరూ కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థిద్దాం. అట్లాగే నాకు కూడా 2 రోజులు ఈ గురుత్వ వార్షికోత్సవం జరుపుకోవటానికి వీలు కల్పించారు, ఈ రోజు రేపు కూడా. కాబట్టి మనందరి సౌకర్యార్థమై ఈ రోజున దానిని మహోత్సవముగా అనగా వార్షికోత్సవముగా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి మీకు ప్రత్యేకమైన వందనములు, కృతజ్ఞతలు. అట్లాగే మీ అందరి యొక్క ప్రార్థనా సహాయం అట్లాగే మీ అందరి యొక్క సహకారం కూడా లేనిదే ఈ గురుత్వానికి పరిపూర్ణత ఉండదు. ఎందుకంటే ఏదైనా సరే పొందేవారు లేకపోతే స్వీకరించే వాళ్ళని బట్టి ఇచ్చేవాడి యొక్క విలువ ఉంటుంది. ఇచ్చేవాడి యొక్క విలువ ఎప్పుడంటే స్వీకరించేవారు సరైన విధముగా స్వీకరించినప్పుడు, వారు కూడా చక్కగా స్వీకరించినప్పుడు, ఇంకా పరిపూర్ణముగా వారు కూడా అటువంటి సేవ పొందినప్పుడు, వారు కూడా ప్రతిఫలం పొందినప్పుడు, ఆ విధంగా ఉన్నప్పుడే గురుత్వానికి తగిన ప్రతిఫలం ఉంటూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ సహకారము, అక్కడ సహాయము, ప్రార్థన ఇవన్నీ నాకు తోడుగా ఉంటేనే ఏదైనా సరే సంభవిస్తూ ఉంది. కాబట్టి మీ ప్రార్థనా సహాయం కోరుకుంటూ ఈ పూజా బలిని మీ అందరి కోసమై సమర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా,
మనము లోకరీత్యా ఆలోచన చేసినప్పుడు ఎవరినైనా మన ఇంటికి పిలవాలనుకుంటే మనకు తూగే వారితోనే మనం స్నేహం చేస్తూ ఉంటాం. మనకంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారితో స్నేహం చేయటానికి అంతగా అభిలషించము. ఉంటుందేమో, కొంతమంది ఆ విధంగా స్నేహం చేస్తూ ఉంటారు. అట్లాగే మనము కూడా ఎవరైనా ఆహ్వానించినప్పుడు కూడా తిరిగి వారు ఆహ్వానించే విధముగా చేసేటట్లుగా చేస్తూ ఉంటాం. అనగా మనం ఆహ్వానం కానీ ఎవరైనా పిలిచినప్పుడు కానీ ఏదో ఒక మూల స్వార్థపు ఆలోచన ఉంటుంది. అనగా తిరిగి మనకు వస్తుందిలే, లేకపోతే తిరిగి మనకు ఇస్తారులే అని చెప్పేసి ఆ భావంతో. అందుకని ఎక్కువగా లోకరీత్యా ఆలోచన చేసి చెప్తూ ఉన్నాను. ఎక్కువగా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారే. అట్లాగే పెళ్లి సంబంధం కూడా అదే విధముగా సరితూగే విధముగా సమానంగా లేకపోతే ఇంకా హెచ్చుగా కూడా తీసుకోవటానికి స్వీకరించటానికి అభిలషిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇచ్చి పుచ్చుకోవటం ఉంటుంది. మనం ఇవ్వటం ఒకటి, అట్లాగే పుచ్చుకోవటం ఇంకొకటి. ఈ స్వార్థపు ఆలోచన మనందరికీ ఉంటూ ఉంటుంది. ఇటువంటి స్వార్థపు ఆలోచన వద్దని చెప్పేసి ఈనాడు సువిశేషములో క్రీస్తు భగవంతుడు చెబుతూ ఉన్నాడు. శిష్యరికం లేకపోతే మనందరం యేసు ప్రభువునికి శిష్యులు, మనందరము గురువు యొక్క శిష్యులము కాదు, లేదా మనందరం ఒక మానవుని యొక్క శిష్యులము కాదు, మనము దేవుని యొక్క శిష్యులము. కాబట్టి దేవుడిగా ఈ రోజున క్రీస్తు భగవంతుడు ఒక ఆదేశం ఇస్తూ ఉన్నాడు, ఒక బోధన చేస్తూ ఉన్నాడు. ఆ బోధన సంగతి తర్వాత తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన యొక్క ఆలోచన లోకరీత్యా ఉందా, మన ఆలోచన స్వార్థముతో ఉందా అనేటువంటిది, అటువంటి దిశలో మనం ఆలోచన చేసుకుంటూ చేసినటువంటి పాపాలు ఒప్పుకుంటూ ప్రభుని క్షమించమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులు నీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన సకల దూతలను సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయ చూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. సర్వేశ్వర సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భూమిలో మా పాలక నీకు స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. నీకు స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము.
చూపవా దేవదేవ సుతుడా శ్రీయేసువా మహిమాస్తుతి స్తోత్రం దేవదేవ సుతుడా శ్రీయేసువా మహిమాస్తుతి స్తోత్రం మహోన్నతముగా సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము మనుషులకు ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధ శ్రీయేసువా ఆత్మను తెరచి రక్షించువా పాపులను దీవించువా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమాస్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమాస్తుతి స్తోత్రము మహోన్నతముగా సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధాత్మతో వసించువా క్రీస్తువా మీరందరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అత్యంతము ఈ స్తుతి గానము మహిమాస్తుతి స్తోత్రము అత్యంతము ఈ స్తుతి గానము మహిమాస్తుతి స్తోత్రము ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగులకు చెందిన బిడ్డలుగా చేసితివి. అసత్యమనిడి అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇతడు దైవ భక్తుడు. ఇతనిని ఆ గదిలో విశ్రమించనిమ్ము. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనము వరకు మరియు 14వ వచనము నుండి 16వ వచనము వరకు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనము నుండి 16వ వచనం వరకు. ఒకనాడు ఎలీషా షూనేము నగరమునకు వెళ్ళగా అచట వసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయమని నిర్బంధించెను. అప్పటి నుండి ఎలీషా ఆ దిశగా పయనించినప్పుడెల్లా ఆమె ఇంటనే అన్నము తినడివాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోవచ్చున్నాడు. ఇతడు దైవభక్తుడు. మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడుక
బల్ల, కుర్చీ, దీపము అమర్చుదుము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడెల్లా ఆ గదిలో విశ్రమించునని చెప్పెను. ఒకసారి ఎలీషా షూనేముకు వచ్చి తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. ప్రవక్త, మరి మనము ఈమెకి ఏమి సహాయం చేయుదుము అని గేహజీని అడిగాను. అతడు, ఈమెకు సంతానము లేదు, పెనిమిటి కూడా ముసలివాడయ్యెను అని చెప్పెను. ప్రవక్త, ఆమెను నా ఎదుటికి పిలువమని చెప్పెను. ఆమె వచ్చి తలుపు చెంత నిలబడగా ప్రవక్త, రానున్న ఏడు ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డడు ఉండునని పలికెను. ఆమె, అయ్యా, నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములాడవలదు అనెను. ఇది ప్రభువు వాక్కు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికి తెలిసినటువంటి పాటే అందరూ కలిసి పాడండి. నా తర్వాత పాడండి. ఒకవేళ మాటలు తెలియకపోతే నా తర్వాత పాడవలసిందిగా కోరుతున్నాను. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటారని స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట అందరూ కలిసి తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటారని స్వామికి. తంబుర సితారనాదముతో పాపుల తండ్రికి వచ్చనట, రోగులకు వైద్యుడను, పాపుల పంక్తిని కూర్చుని. పాపుల తండ్రికి వచ్చనట, రోగులకి వైద్యుడను, పాపుల పంక్తిని కూర్చుని. విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిధికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటారని స్వామికి. మరొకసారి తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటారని స్వామికి. తంబుర సితారనాదముతో
విలసిల్లి నీ శోభనలను సమిధలుగా ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి నీ శోభనలను సమిధలుగా నరకాకులను పడవేసి క్రీస్తుని చేరక పరుగిరవా సంగుల శిఖరనాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి సంగుల శిఖరనాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి సంగుల శిఖరనాదముతో. మన జ్ఞానస్నానము వలన మనము క్రీస్తుతో సమాధి చేయబడి ఆయనతో ఒక క్రొత్త జీవితమును జీవితము. రెండవ పఠనము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 4-3 వచనములు మరియు 8వ వచనము నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3-4 వచనములు మరియు 8వ వచనము నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవితుమని విశ్వసింతుము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువులకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతముగు మరణము. ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలయును. ఇది ప్రభువు వాక్కు. వందనములు. వానవలే మంచువలే కురియుచున్నది,
వారిలో సెలయేరులు పారుచున్నది, వానవలు మంచువలు కురియుచున్నది. వారిలో సెలయేరులు పారుచున్నది, సువార్త స్మరణిది ప్రభు యేసు వరనిది, సువార్త స్మరణిది ప్రభు యేసు వరనిది. ఆత్మపరిత లోకములకు ముక్తి కదలిది, ముక్తి కదలిది. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 37 నుంచి 42 వరకు. యేసు తన అపోస్తలులతో ఇట్లా నేను, తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణము దక్కించుకొన ప్రయత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచు ఉన్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచు ఉన్నాడు. ప్రవర్తను ప్రవర్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవర్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతునిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవానిలో ఏ ఒక్కనికి ఎవడని ఒక గుర్కెడు మంచినీళ్లు వసుకున్న వాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవంతుడు ఈ మత్తయి సువార్తలో మొట్టమొదటిసారిగా సిలువ గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ 10 అధ్యాయుల్లో మొట్టమొదటిసారిగా ఇదిగో నా శిష్యుడు అనేటువంటి వాడు తన సిలువను ఎత్తుకుని అనుసరించాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంతకుముందు సిలువ గురించి ఆయన చెప్పలా. సిలువ గురించి చెప్పేటప్పుడు ఆనాటి శిష్యులు ఇదేంటి అవమానకరమైన సిలువ గురించి ఈయన చెబుతున్నాడు, ఈయన వెంబడించడానికి ఆ సిలువను ఎత్తుకోవాలా అని చెప్పేసి వారి ఆలోచన విధానం ఉంటూ ఉంటుంది. మనము ఇప్పుడు సిలువ గురించి ఆలోచన చేసినప్పుడు అది
రక్షణకు చిహ్నముగా ఉంటూ ఉంటుంది. అనగా ఆ సిలువను చూసినప్పుడు మనకి ఓదార్పు, అట్లాగే బాధ, అట్లాగే పరిహారము, తర్వాత ఆరోగ్యము, స్వస్థత, ఇవన్నీ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఆనాటి కాలంలో శిష్యులకి ఈ మాట చెప్పినప్పుడు ఇదేంటి అవమానకరమైన మరణము, దుర్భరమైన మరణము, దీని మీద మనం ఎలా పొందగలమని చెప్పేసి, లేకపోతే ఎలా మోయగలమని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మొత్తానికి ఈ శిష్యులందరూ, యోహాను గారు తప్ప మిగతా శిష్యులందరూ సిలువుపై కానీ లేకపోతే ఘోరమైన మరణం పొందినవారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు బట్టి వారు అతి ఘోరమైన మరణం పొందినవారు. వారు అనేక విధాలుగా బాధింపబడి ఇంకా మరణం పొందటం, ఆ తర్వాత దేవుని యొక్క దీవెని పొందటం చూస్తూ ఉన్నాం. ఈనాడు సువిశేషము క్రీస్తు భగవంతుడు తన శిష్యులను సువార్త సేవ పంపుతూ చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి భాగము 10వ అధ్యాయం మొత్తం. కాబట్టి అక్కడ వాళ్ళు పంపుతూ ఉన్నప్పుడు కూడా వారు ఏ విధంగా ఉండాలి, ఎట్లాగూ ఉండాలి, ఏ విధముగా వారు స్పందించాలి, ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా తమ మనసును లగ్నం చేసుకోవాలి, ఏ విధంగా తమ యొక్క సువార్త సేవను కొనసాగించాలి అని చెప్పేసి వారికి ఒక కొలమానుగా ఉపదేశముగా చెబుతూ ఉంటాడు. ఈ ఉపదేశాన్ని మనకు కూడా చెబుతూ ఉంటాడు. ఇది అనగా క్రీస్తు శకము మొదటి శతాబ్దములో జరిగినటువంటి సంఘటన. ఆనాటి కాలాన్ని బట్టి, కాలమానాన్ని బట్టి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఇవి. కాబట్టి యేసు ప్రభు సిలువ గురించి చెప్పినప్పుడు ఎట్లా ఉంటుందో వారికి మనకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చెప్పాను. అట్లాగే ప్రతి ఒక్కటి ఏది చెప్పినా సరే ఆ వ్యత్యాసాన్ని మనం చూడగలగాలి. ఎందుకంటే 1వ శతాబ్దం ఎక్కడ, 20వ శతాబ్దం ఎక్కడ, చాలా సంవత్సరాలు ఉన్నాయి, చాలా శతాబ్దాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో సంస్కృతి పెరుగుతూ ఉంటుంది, ఆలోచన విధానం పెరుగుతూ ఉంటుంది. మెరుగ్గా ఉండాలి. అనగా మన ఆలోచన విధానం పెరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం మెరుగవ్వాలి. అట్లాగా ఆలోచన కూడా మెరుగ్గా ఉండాలి అని చెప్పేసి ఆ భావన. కానీ సూత్రాలు మాత్రం ఒకటిగానే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషములో క్రీస్తు భగవంతుడు అంటున్నాడు, 37వ వచనము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనము, తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. చాలండి. తన తండ్రిని గాని తల్లిని గాని లేకపోతే కుమారుని గాని కుమార్తెని గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. నిక్కచ్చిగా చెప్పేస్తూ ఉన్నాడు, ఎటువంటి మొహమాటం లేకుండా. నీవు ఈ విధంగా చేసినట్లయితే ఇదిగో నాకు యోగ్యుడువు కాదు. మనందరం ప్రేమిస్తూ ఉంటాం. ప్రేమ కూడా అంచనాలు ఉంటాయి. ప్రేమ కూడా మెట్లు ఉంటాయి. మొదటి మెట్టు ఎవరికి, రెండో మెట్టు ఎవరికి, మూడో మెట్టు ఎవరికి అని చెప్పేసి మన ప్రేమలో కూడా భాగాలు ఇస్తూ ఉంటాం. అందరిని సరిసమానంగా ప్రేమించం. ఎవరిని ఎట్ట పెట్టాలో అటు పెడుతూ ఉంటాం. ఎవరి దగ్గర ఏ మాట అనాలో ఆ మాట అంటూ ఉంటాం. అంతెందుకు కుటుంబ సభ్యుల మధ్య పిల్లలు ఎక్కువ మంది ఉన్నా, లేకపోతే భార్యాభర్త, లేకపోతే తోబుట్టుల దగ్గర ఉంటూ ఉన్నారు. ఆ సమయంలో వారితో సంభాషణ కానీ, వారి పట్ల ప్రేమ కానీ, అవన్నీ మనకి మెట్లు ఉంటాయి. 1వ భాగం, 2వ భాగం, లేకపోతే 1వ అంతస్తు, 2వ అంతస్తు అని. కాబట్టి అంచెలు మనము ఎప్పటికప్పుడు క్రమంగా పాటిస్తూ ఉంటాం. ఎవరిని ఎంత ప్రేమించాలో అంతే ప్రేమిస్తూ ఉంటాం. మనం అంటూ ఉంటాం, ఆయనదే, నీదే అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి మనకు తెలుసు అనమాట క్రమంగా ఎలాగో ఉండాలి, ఎటువంటి క్రమం పాటించాలని చెప్పేసి తెలుసు అనమాట. అయితే ఈ యొక్క వచనములో తన తండ్రిని గాని తల్లిని గాని కుమారుని గాని కుమార్తెని గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు. ప్రేమించవద్దని చెప్పటం లేదు, అది మన తేడతలం చేస్తూ ఉన్నాడు. నాకంటే మిన్నగా, వారందరికంటే నన్ను మిన్నగా ప్రేమించు, ఆ తర్వాత వారిని ఎలా ప్రేమించాలో నీకు తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, మనం ఎంతమందిని ప్రేమిస్తాం, ఎంతమందితో స్నేహం చేస్తూ ఉంటాం, ఆ తర్వాత ఆ స్నేహ బంధములు కానీ ప్రేమ బంధములు కానీ ఓదార్పు అనేటువంటి కాకుండా బాధలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం మిన్నగా ప్రేమిస్తూ ఉంటాం. సృష్టికర్తను కాకుండా సృష్టిని ప్రేమించినప్పుడు
ఈ క్రమం తప్పుతుంది ప్రియ సహోదరి సహోదరుల. అందుకని మనం ఉండే జీవితాన్ని బట్టి ఆ క్రమాన్ని చెప్పాను ముందుగా. అని మనకు తెలుసు ఆ క్రమం ఎలా పాటించాలో, చిన్నప్పటి నుంచి తెలుసు. అమ్మతో ఎలాగ ఉండాలో, చిన్నపిల్లగా ఉన్నప్పుడు లేకపోతే చిన్నపిల్లవాడిగా అమ్మతో ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎట్లాగ ఉండాలి, ఆ తర్వాత నాన్న డ్యూటీ నుంచి కానీ పని నుంచి కానీ బయట నుంచి వచ్చినప్పుడు నాన్నతో బాగుండాలి, నాన్న బయటికి వెళ్ళినప్పుడు అమ్మతో బాగుండాలి. ఇవన్నీ ఎవరు నేర్పుతూ ఉంటారు? ప్రకృతి నేర్పుతూ ఉంటుంది. కాబట్టి మనకు తెలుసు అన్నమాట. ఆ విధంగానే ఆధ్యాత్మిక జీవితంలో కూడా, దేవునితో సంబంధంగా ఉండేటువంటి జీవితంలో కూడా అదే క్రమాన్ని పాటించమంటున్నాడు. కాబట్టి ఇక్కడ మన కుటుంబ సభ్యులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు అది ఏమవుతుంది? ఒక భారం అవుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. కానీ దేవుని మిన్నగా ప్రేమించినప్పుడు నీ కుటుంబము ఒక వరప్రసాదం అవుతుంది, ఒక వరనిధి అవుతుంది, లేకపోతే భారం అవుతూ ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో మనము దేవుని యొక్క ప్రేమ లేకుండా మానవుని ప్రేమ లేకపోతే ఇహలోక ప్రేమ ఉన్నప్పుడు దాంట్లో స్వార్థం చూస్తూ ఉంటాం. దాంట్లో మనం ఎప్పటికప్పుడు సొంతము, ఇది నా సొంతము అని చెప్పేసి అంటూ ఉంటాం. అట్లాగే పెత్తనం చెలాయిస్తూ ఉంటాం. అట్లాగే మనం దానిపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాం. ఈ విధంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు మన ఆధిపత్యాన్ని అంగీకరించరు కదా. అటువంటిప్పుడు ఏమవుతుంది? అక్కడ భేదం వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ముందుగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుడు తక్కువగా ప్రేమించమని అంటములా మొదటి స్థానాన్ని ఇమ్మంటూ ఉన్నాడు. నీ దేవుడైన ప్రభువును పరిపూర్ణ హృదయముతో ప్రేమించు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ఈ వచనం బాగుండు. అందుకని తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అని చెప్పేశారు. యోగ్యుడు కాదు అనగా ప్రేమించే విధానములో తప్పు ఉంది అని, ప్రేమించేటువంటి క్రమం మనము మనసులో పెట్టుకున్న క్రమంలో తప్పు ఉంది, దోషం ఉంది. కాబట్టి ఆ విధముగా ఆ దోషాన్ని తొలగించమంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ మాట చెప్పినప్పుడు పునీత పేతురు గాని పునీత యోహాను గాని వీరందరూ అప్పుడు ఆ విధముగా బోధించినప్పుడు వారికి కూడా అంగీకరించాల. ఇదెట్లాగా మన భార్య బిడ్డలు ఎలా మనం తీసి పారేస్తాం, పక్కన పెట్టేస్తాం ఆ విధంగా. కానీ క్రీస్తు భగవంతుడు మరణించి ఉత్థానమై మోక్షారోహణ అయిన తరువాత పవిత్రాత్మ శక్తి బలము చేత వీళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏది మెండుగా ఉంటుందో, ఏది మిన్నగా ఉంటుందో వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకని క్రీస్తు భగవంతుడు సహవాసము చేశారు. ఆయన మాటలు అప్పుడు అర్థం కాకపోయినా ఎప్పుడైతే పవిత్రాత్మ శక్తి వారిపై వచ్చిందో వాళ్ళకి అర్థమయ్యి వారు వెళ్ళటం, అందరినీ విడిచిపెట్టి వెళ్ళటం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా శిష్యులుగా లేకపోతే ఆయన శిష్యులుగా మనందరము చేయవలసినటువంటి ఒక ఆలోచన విధానం. ఇది ఆలోచనలో ఉండాలి ముందుగా. ఏదైనా సరే ప్రవర్తనలో మనం ఎప్పుడు మార్పు తీసుకురాలేం. ఒక్కసారిగా ప్రవర్తన అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్కసారి వ్యక్తులను బట్టి ఉంటూ ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఉంటూ ఉంటుంది. ఆ ప్రవర్తన ఆ విధంగా మారుతూ ఉంటుంది. కానీ అదే విధముగా మనస్తత్వం అనేటువంటిది లోపల ఉంటూ ఉంటుంది. ఈ మనస్తత్వం ఏర్పాటు అవ్వటానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఈ ఆలోచన విధానాన్ని క్రమపరుచుకున్నప్పుడు మనస్తత్వం బాగుంటుంది. ఆ ప్రవర్తనలో మెరుగైన ప్రవర్తన వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడు. ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోమంటున్నాడు. మీరు ఇదిగో నన్ను ప్రేమించాలని నన్ను మిన్నగా ప్రేమించగలగాలి. ఆ తర్వాత భార్యను, బిడ్డలను, తోబుట్టును ఎలా ప్రేమించాలో నీకే తెలుస్తూ ఉంటుంది అనేటువంటిది ప్రభు ఉపదేశిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారు. ఈ విధంగా ఉపదేశము చేసినప్పుడు ఇది కేవలము ఒక గురువుగా, ఒక బోధకుడుగా కాదు, ఆయన ఒక దేవుడిగా ఆదేశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అనే క్రీస్తు భగవంతుడు మానవతరంలో వచ్చినటువంటి దేవుడు కాబట్టి ఒక దేవుడిగా చెబుతూ ఉన్నాడు. ఒక దేవుడిగా చెబుతూ ఉన్నప్పుడు ఆయన మాటలు మనము వినగలగాలి. అట్లాగే ఒక దేవుని వాక్యముగా వినగలగాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే ప్రభు కూడా అంటున్నాడు చూడండి 39వ వచనము, తన ప్రాణమును దక్కించుకొను యత్నించువాడు దానిని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొను అని చెప్పేసి అన్నట్టు ఈ మాట మనకు చెబుతూ ఉన్నాడు. తన ప్రాణమును దక్కించుకొను వాడు దాన్ని కోల్పోవును, ప్రాణమును కోల్పోవాడు దాన్ని దక్కించుకొను. ఇది మనందరం మన జీవితంలో చేస్తూ ఉన్నాము. మన ప్రాణం కంటే ఎక్కువగా అనగా ఆయుష్ కంటే ఎక్కువగా మనకేంటంటే ఎక్కువగా ఇష్టము మన ఇష్టమే.
మనకిష్టాలు అయిష్టాలు ఉంటూ ఉంటాయి. నాకు అది ఇష్టము లేదు. ఒక ప్రాయం వచ్చిన తర్వాత ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ చిన్నప్పుడు బలవంతంగా మనం తోసేస్తూ ఉంటాం, తిండి కానీ లేకపోతే ఏదైనా మనకు కావాల్సిన ఆలోచనలు. కానీ ఒక ప్రాయం వచ్చిన తర్వాత వాళ్ళు మన మాట వినరు, వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇష్టము తిండిలో అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు, లేకపోతే ప్రదేశానికి వెళ్ళటం అవ్వచ్చు, లేకపోతే ఇంక ఏదైనా అవ్వచ్చు, ఒకసారి చదువు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అప్పుడు మన మాట వినరు. కాబట్టి మనకి ప్రాణం కంటే ఎక్కువ ఏమిటంటే మన ఇష్టాలే, మన ఇష్టాలు అవే. మన అవిష్టము కూడా ఇష్టపడుతూ, ఎందుకంటే దూరం పెడుతూ ఉంటాం. మన ఇష్టాన్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటాం? దూరం పెడతాం ద్వారా. ఇష్టాన్ని ఎలా ప్రేమిస్తూ ఉంటాం? దగ్గరికి రావటం ద్వారా, దగ్గర తెచ్చుకోవటం ద్వారా. ఇదంతా మనకు మామూలే. ద్వేషము కానీ ప్రేమ కానీ ఒకటే, కాకపోతే దారులు వేరుగా ఉంటాయి. కానీ ఇవన్నీ శక్తివంతమైనవే. ఇష్టము శక్తివంతమైనదే, అయిష్టము కూడా శక్తివంతమైనదే. ప్రేమ శక్తివంతమైనదే, ద్వేషం కూడా శక్తివంతమైనది. సరి సమానంగా ఉంటూ ఉంటుంది. అయితే మనము ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇష్టము, మనలోని ఇష్టము అక్కడ త్యాగము చేసినప్పుడు ఏమవుతుంది? అది మన ప్రాణం పోయినట్లుగా అవుతూ ఉంటుంది ఏదైనా సరే. అందుకని చెప్పేసి భార్యాభర్త బంధములో ఈ ప్రాణము కోల్పోవటం అనేటువంటిది మామూలుగా ఉంటూ ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్పినట్లుగా ఒకసారి భార్యగా వచ్చినటువంటి యువతి తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి భర్త ఇష్టము, అట్లాగే అత్తమామల ఇష్టము, అత్తవారింటి ఇష్టం ప్రకారంగా ఉంటూ ఉంటారు. ముందుగా ఎప్పుడైతే వారి ఇష్ట ప్రకారంగా ఉంటూ ఉంటారో ఆ భర్త గుర్తించినప్పుడు కానీ అత్తమ్మలు గుర్తించినప్పుడు ఈమెతో మన కోసము త్యాగము చేసినది, తన ప్రాణమును ఆ విధంగా కోల్పోవటానికి, తన ఇష్టాన్ని కోల్పోవటానికి ఆమె ప్రయత్నించింది, ఇష్టపడింది. అప్పుడు ఏం చేసావు? సరి అయిన భర్త, ఇష్టమైనటువంటి భర్త, మంచి భర్త ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ ఇష్టాన్ని ఏదో ఒక సమయంలో తన ఇష్టముగా చేసుకోవటానికి గాను, ఆ ఇష్టము కలిగే విధముగా జీవితము జీవించడానికి సహకరించవచ్చు కూడా. కాబట్టి మన జీవితంలో మనకిష్టమైన దానిని కోల్పోవటం అనేటువంటిది ప్రాణాన్ని కోల్పోవటం లాంటిదే. కానీ ఆ విధంగా మన ఇష్టాన్ని కోల్పోయినప్పుడు మనము చాలా దక్కించుకుంటూ ఉంటాం. ఉదాహరణకు అదే భార్య గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు భర్తను దక్కించుకుంటూ ఉంటుంది, బిడ్డలను దక్కించుకుంటూ ఉంటుంది, అట్లాగే అత్తవారింట్లో ఉండేటువంటి వారందరి యొక్క ఇష్టాన్ని లేకపోతే ప్రేమను దక్కించుకోవటం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మనము ఈ వాక్యాన్ని ఇహలోక రీత్యా ఆలోచన చేసినప్పుడు మనందరి జీవితంలో మామూలుగా ఉండేటువంటి తతంగం అనగానే మామూలుగా ఉండేటువంటి, మనం గుర్తించుకోకుండా ఉండేటువంటి తతంగం మనం గుర్తించము, కానీ దాంట్లోనే ఉంటూ ఉంటాం, దాంట్లోనే జీవిస్తూ ఉంటాం, కానీ గుర్తించము. ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం. అట్లాగే క్రీస్తు భగవంతుడు ఏ విధంగా ఈ మాట చెబుతూ ఉన్నాడు? ఇదిగో తన ప్రాణమును దక్కించుకొను యత్నించేవాడు దానిని కోల్పోవును. ఆధ్యాత్మిక జీవితములో ఇదిగో ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తూ, ఈ లోకములో నీకున్నటువంటి శరీరాన్ని ప్రేమిస్తూ, ఈ లోకములో నీ శరీరంతో పాటు శరీరంతో నీవు ఏర్పాటు చేసిన బంధాన్ని ఎక్కువగా ప్రేమించుకున్నప్పుడు ఏమవుతుంది? నాతో జీవితములో నీవు కోల్పోతూ ఉంటావు. అందుకనే క్రమం తప్పినప్పుడు ఈ విధంగా కోల్పోవటం, క్రమం సరిగ్గా ఉన్నప్పుడు మనం దక్కించుకోవడం చూస్తూ ఉంటాం. ఏది ఎక్కడ ఏ విధంగా ఉంచాలి, లేకపోతే ఏది ఎక్కడ మనం త్యాగము చేయాలి, ఏది ఎక్కడ మనము తక్కువగా తీసుకోవాలి, ఏది ఎక్కడ మనము ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ మనకు దేవుడు చెబుతూ ఉంటాడు. కానీ ఎప్పుడు మనము దేవునికి ఇష్టమైనటువంటి ఒక స్థానం ఇచ్చినప్పుడు, అనగా ప్రత్యేక స్థానం మాత్రమే కాదు, ప్రథమ స్థానం. ఈనాటి మొదటి పట్టణంలో కూడా, ఈ 2వ రాజుల గ్రంథముల నుంచి గ్రహించబడిన మొదటి పట్టణంలో కూడా షానేము వనిత అనగా ఇదిగో ఆమె కడుకు ఎలీషా వెళ్ళినప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యం గురించి మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎలీషా అనేటువంటి ప్రవక్త ఏలియా తర్వాత వచ్చినటువంటి ఆయన. ఏలియా మహాశక్తివంతమైన ప్రవక్తయే, కానీ ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషా ఆయన కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఏలియా వెళ్ళిపోతున్నాడని చెప్పి తెలుసుకున్నాడో, ఎలీషా అన్నాడు, అయ్యా నీ ఆత్మ నాకు 2 అంతులు కావాలి, అప్పుడే నేను ఏదైనా సేవ చేయగలను అని చెప్పేసి ఆ భావంతో ఆయన అడగటం, ఆ తర్వాత దేవుడు ఆమోదించడం చూస్తూ ఉన్నాం. దాని మూలముగా ఆయన శక్తివంతమైన ప్రవక్తగా ఉన్నాడు.
అట్లాగే ఏలియా కంటే ఎక్కువగా ఆయన అద్భుతాలు చేయటం చూస్తూ ఉన్నాం. అంతెందుకు యేసు ప్రభు కంటే ఆయన శిష్యులు కానీ లేకపోతే ఆయన శిష్యులు కానీ ఆయన కంటే ఎక్కువగా అద్భుతాలు చేయటం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈమె ఇంటికి ఎలీషా వెళ్ళాడో, తన యొక్క సేవకుడితో పాటు వెళ్ళాడో, అక్కడ ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఎట్లా ఆతిథ్యం ఇస్తున్నారంటే 9వ వచనము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనము. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఎన్నిసార్లు మన ఇంటికి వచ్చి పోవుచున్నాడు, ఇతడు దైవభక్తుడు, మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడక, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రవక్త వీళ్ళ ఇంటికి వచ్చి వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆమె పేదరికంలో ఉన్నప్పటికీ ఇదిగో ఈయన వస్తూ పోతూ ఉన్నాడు. ఈయన కోసం ఒక గది ఏర్పాటు చేయటం, ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా ఆయన కావలసినటువంటి సౌకర్యం సమకూర్చుదాం అని చెప్పేసి ఆ విధముగా ఆ ప్రవక్తకి కావలసినటువంటి సౌకర్యాన్ని కల్పించారు. కాబట్టి ప్రవక్త ఊరుకునే ఉంటాడా? ఈయన శక్తివంతమైన ప్రవక్త అన్నమాట. ఈ శక్తివంతమైన ప్రవక్త ఎప్పుడైతే ఈ విధముగా భక్తి శ్రద్ధలతో ఎంతో విశ్వాసముతో దేవుని యొక్క సేవకునికి ఈ విధముగా ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి, తన యొక్క సేవకునితో ఈ విధంగా అంటున్నాడు. దాన్ని చూస్తున్నాం. ఇదిగో 11వ వచనము, అది కాకుండా మనం దాన్ని చూస్తున్నాం 12వ వచనములో. అతడు తన సేవకుడకు గెహాసీను పిలిచి ఈ షనేమీయురాలిని పిలువమనగా ఆమె వచ్చి ప్రవక్త దాపున నిలుచుండెను. అతడు గేహాసితో ఆమెతో ఇట్లు అనెను, అమ్మా, నీవు మాకు ఉపకారం చేసితివి కదా అని చెప్పేసి అన్న తర్వాత గెహాస్తి అంటున్నాడు, ప్రవక్త, మరి మనము ఈమెకి ఏమి సహాయము చేయుదము అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆమె ఇచ్చిన ఆతిథ్యానికి గాను, అయ్యా అమ్మా, నీకు భక్తి శ్రద్ధలకు గాను మేము ఇదిగో మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నాము, కాబట్టి నీకు ఏమి కావాలి, నీకేమి ఇవ్వగలము అని చెప్పేసి అన్నప్పుడు గెహాసీతో అనగా తన సేవకునితో మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఈమెకి ఏమి సాయము చేయదము అని చెప్పేసి. ఈ విధంగా సాయము చేయటం అనేటువంటిది ఏ విధంగా చేస్తూ ఉన్నాడు? ఆయన ఒక ప్రవక్తగా చేస్తూ ఉన్నాడు. ఓ ప్రవక్తగా చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్త యొక్క శక్తి ప్రకారంగా చేయగలడు. ఎప్పుడైతే గెహాసి, అయ్యా ఈమె గొడ్రాలు, ఈమెకి కుమారుడు లేడు, వీరి ముసలి ప్రాయంలో ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు ఇదిగో ఆమెకు పుత్రుడు పుడతాడు అని చెప్పేసి ఆ విధంగా అంటాడు. ఒక ప్రవక్తకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ప్రవక్త ఏ విధముగా దేవునికి వరాలు పొందుతూ ఉంటారో అదే వరాన్ని ఇక్కడ దేవుడు ఆమెకు దయచేయడం చూస్తూ ఉన్నాం. దాన్నే ఈనాటి సువిశేషములో కూడా వాక్య రూపంలో చూస్తూ ఉన్నాం. 41వ వచనము, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 41వ వచనం. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును అని చెప్పేసి అన్నారు. ప్రవక్త బహుమానమును పొందు అనగా నేను పూజ ప్రారంభంలో ఒక మాట వేశాను, మనం మన స్థాయి తగ్గట్టుగా మనం పిలుచుకుంటూ ఉంటాం. అనగా ఒక స్వార్థం ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటూ ఉంటుంది. అనగా ఆ స్థాయి తగ్గట్టుగా పిలుచుకున్నప్పుడు మనల్ని కూడా పిలుస్తారు. అయితే ఒక్కోసారి మనకు మించిన వారిని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే మన అంతస్తు కూడా కొంచెం పెంచుకోవటానికి ఆ విధంగా చేస్తూ ఉంటాం. అందరి ఆలోచన ఈ విధంగా ఉంటుంది. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక మూల బయటకు చెప్పకపోయినా నాకు ఉంటూ ఉంటుంది. ఆ విధంగా మన జీవితంలో మన ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా ఇదిగో ఒక గొడ్రాల దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు, ఆ కుటుంబానికి వెళుతూ ఉన్నప్పుడు, ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ ఆతిథ్యానికి గాను ఆయన ఇచ్చినటువంటి బహుమతి ప్రవక్త బహుమతి అయింది. ప్రియ సహోదరి సహోదరు, అందుకని ప్రవక్తని ప్రవక్తగా గుర్తించి స్వీకరించేవాడు ప్రవక్త బహుమానమును పొందును అని చెప్పేసి అన్నాడు. అట్లాగే నీతిమంతునిగా గుర్తించి స్వీకరించేవాడు నీతిమంతుని బహుమానమును పొందును.
ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు మనం ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని బట్టి, మనం ఉండే విధానాన్ని బట్టి, ఇదిగో ఎవరైతే మనము ఆ విధంగా స్వీకరిస్తూ ఉన్నామో, ఎవరైతే మనం ఆతిథ్యము ద్వారా గౌరవిస్తూ ఉన్నామో, వారి ద్వారా లేకపోతే వారి మూలముగా వారికి ఉన్నటువంటి అంతస్తును బట్టి, అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని బట్టి మనకు బహుమతి లభించును అని చెప్పేసి అంటూ ఉన్నాం. అంతెందుకు ఇంకా ఎక్కువగా చెబుతున్నారు చూడండి 42వ వచనంలో, నా శిష్యులని ఈ చిన్నవాళ్ళలో ఒకరిని ఎవడైనా ఒక గుక్కెడు మంచి నీరు రసకున్నవాడు తన బహుమానమును పోగొట్టుకొనని మీతో నిశ్చయముగా చెబుతూ ఉంది. మనందరం చిన్నప్పుడు నేను కూడా మనందరం మన గురువులంటే చాలా ఇష్టము, లేకపోతే ప్రాణము, లేకపోతే గౌరవం. మనందరం ఎందుకని మన ఇంట్లోకి వాళ్ళని స్వీకరిస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉన్నాం. ఎందుకని రమ్మని ఈ విధంగా రండి మాకు దీవెనలు కావాలని చెప్పేసి అంటూ ఉంటాం. ఎందుకంటే దేవుని స్థానంలో ఉన్నారు కాబట్టి దేవుడే వచ్చినట్లుగా వారు గుర్తిస్తారు, మనం గుర్తించేవాళ్ళు. మా చిన్నప్పుడు కూడా గురువు వస్తే దేవుడు వచ్చినట్లుగా ఉంటూ ఉంటుంది. మీరు కూడా అదే విశ్వాసముతో దేవుడు వస్తూ ఉన్నాడు ఈయన రూపములో. దేవుడు ఈ లోకానికి మనకు వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చిన మనకు తెలియదు, కానీ గురువు రూపంలో వస్తున్నారని చెప్పేసి ఆ భావన. ఆ సమయంలో మీరు గుర్తించినప్పుడు కానీ, లేకపోతే ఆ సమయంలో మీరు ఆ విధంగా గౌరవించినప్పుడు కానీ ఏమవుతుంది? దేవుని యొక్క దీవెనలు వస్తూ ఉంటాయి. ఒక గురువుగా లేకపోతే ఒక సేవకుడిగా విచ్చేసినప్పుడు ఆ సేవకుడు దేవుని ప్రార్థించినప్పుడు ఆ దేవుని దీవెనలు వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా గుర్తించడానికి కానీ, ఈ విధంగా గౌరవించడానికి కానీ మనము ముఖ్యముగా మనము కూడా యేసు ప్రభుని యొక్క నిజమైన శిష్యుడిగా శిష్యురాలుగా ఉండాల్సిందే. లేకపోతే మనకి గుర్తించలేం కదా. క్లాస్కి వెళ్తేనే కదా విద్యార్థి టీచర్ ఏమి చెప్పారు ఆ తెలుసుకుంటూ ఉంటాడు. క్లాసుకి వెళ్ళకపోతే తెలియదు కదా. అట్లాగే దేవుని వాక్యం ఎట్లా ఉందో, ఏముందో, దాంట్లో ఏముందో అని తెలుసుకోవటానికి గాను గుళ్ళోకి వస్తేనే తెలుస్తూ ఉంటుంది. సొంతగా మనం ప్రార్థించవచ్చు, సొంతగా మనం చదువుకోవచ్చు, కానీ తిరుసభ అనుసారముగా అనగా కథోలిక మతం ప్రకారముగా తిరుసభ అనుసారముగా ఆలోచన విధానం, లేకపోతే తిరుసభ ఏ విధముగా వాక్యం చెబుతుంది అనేటువంటిది తెలుసుకోవటానికి కానీ మనం గుడిలో కుదిరిగా కూర్చున్నప్పుడే విన్నప్పుడే తెలుస్తుంది కదా. వినకపోయినా లేకపోతే రాకపోయినా మనకు ఎలా తెలుస్తూ ఉంటుంది? అయితే మనకి ప్రేరణ వస్తూ ఉంటాయి, లేకపోతే జ్ఞానం ఉంటూ ఉంటుంది. కానీ ఆ జ్ఞానముతో ప్రేరణతో మనము మనగలమా? ప్రమాదంలో పడకుండా ఉండగలమా? లేకపోతే మన జీవితంలో ఎటువంటి తొట్టుపాటు పడకుండా ఉండగలమా? ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, నా కన్ను తెలుసు అంటూ ఉంటాం, కానీ సమస్యల్లో ఉండిపోతూ ఉంటాం. కానీ దేవునికి ముఖ్యమైన స్థానం ఇచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము వివరణగా మనం తెలుసుకున్నప్పుడు, దాన్ని దేవుని యొక్క సన్నిధిలోనే గురువు అనేటువంటి భావం కాకుండా దేవుని యొక్క సన్నిధిలో దాని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించినప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది. అన్ని వారాలు మనకి ఇష్టమైన రీతిగా వాక్యం ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక వాడు మనకిష్టమైనటువంటి వాక్యము ఇదిగో మన మనసుకు తగులుతూ ఉంటుంది, అది మార్చేస్తూ ఉంటుంది. ప్రతి పునీతులు కూడా అదే విధంగా ఉంది. ప్రతి పునీతులు బైబిల్ మొత్తం చదివేసి మార్పు చెందలా, ఒక వాక్యమే లేకపోతే ఒక్క పదమే. ఆ ఒక్క పదముతో లేకపోతే ఒక్క వాక్యముతో వారి ప్రేరణ కలిగించుకొని ఆ తర్వాత తమ యొక్క జీవితాన్ని చక్కగా మార్చుకోవడం చూస్తూ ఉంటాం. అటువంటి ప్రేరణ కోసమే మనము తరచుగా దేవుని కడకు రావాల్సిందే ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితము ఈ లోక జీవితానికి ముడిపడి ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని మీకు ఎప్పుడైనా సరే ఈ లోక జీవితము దాని విధానాన్ని ఆ తర్వాత దాని నుంచి నేను పై అంతస్తుకు తీసుకువెళుతూ ఉంటాను మిమ్మల్ని. ఆధ్యాత్మిక చింతన లేకపోతే ఆధ్యాత్మిక విధానం అదే స్పందాలు లేకపోతే అదే ఆలోచనలు ఈ విధంగా మనకు చాలా తేలిగ్గా ఉంటూ ఉంటుంది. కాకపోతే మెరుగ్గా ఉండాలి. అందుకనే ముందుగా చెప్పినట్లుగా ఇది 1వ శతాబ్దంలో చెప్పబడినటువంటి బోధన. అనగా కొన్ని శతాబ్దాలు కొన్ని యుగాలు ఈ విధముగా వచ్చేసాయి. అనగా మన జీవితంలో ఇది మెరుగైన విధంగా ఆలోచన విధానములో ఉంచాలి ప్రియ సహోదరి సహోదరు. అట్లాగే ఉండిపోతే ఎట్లాగా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా పేతురు గారి వలె మనం ఎలా ఉండగలం? అనగా ఆయన పవిత్రాత్మ పొందక పూర్వము
అట్లాగే యోధ ఇస్కర్జీవి ఎలా ఉండగలం? అట్లాగే పునీత థామస్ వారు ఎలా ఉండగలం? పునీత యోహాను యాకోబులు ఏ విధముగా స్వార్థముతో అంతస్తు కోసం వెంపర్లాడారో అదే విధంగా ఎలా ఉండగలం? అట్లాగే సిమియోన్ అనేటువంటి వ్యక్తి, నేను రాజ్యాన్ని కొల్లగట్టాలి, ఇదిగో రోమన్ చక్రవర్తిని నేను వాళ్ళని ఓడించాలని చెప్పేసి ఆ భావంతో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు కూడా నేను ఇతరులను ఓడించాలి, ఇతరులపై ఆధిపత్యం ఉండాలని చెప్పేసి ఆ భావన ఎలా ఉండగలం? మెరుగైనదిగా ఉండాలి కదా. అట్లాగే మన సంస్కృతి వేరు, మనం మెరుగైన జీవితం జీవిస్తూ ఉన్నాం అనగా లోకరీత్యా. అటువంటిప్పుడు ఆలోచన, అట్లాగే ఆధ్యాత్మిక ఆలోచన ఎంత మెరుగ్గా ఉండాలి. దీని గురించి ఆలోచన చేయని ప్రియ సహోదరి సహోదరులు. మెరుగైన ఆలోచన కావాలంటే మెరుగైనటువంటి ప్రేమ ఉండాలి, మిన్నైన ప్రేమకు కావాలి. ఆ మిన్నైన ప్రేమే దేవుని ప్రేమ, లేకపోతే దేవుడు. ఆ దేవునికి ముఖ్యమైన ప్రథమ స్థానం మనం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడే క్రమపరుస్తూ ఉంటాడు. ఇది మనకు తెలుసు. కానీ మనము మన ఆలోచన, లేకపోతే మనకు ఉన్నటువంటి ఈ సుడిగుండాలనేటువంటి సమస్యలు, లేకపోతే బాధలు, చింతలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి ఏం చేస్తూ ఉంటాం? క్రమం తప్పుతూ ఉంటాం. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా భారత యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కానీ లేకపోతే శ్రీకృష్ణుడు కానీ ఏ విధముగా కర్ణుని ఓడించారంటే, ఇదిగో అది తన యొక్క ఏకాగ్రతను దెబ్బ కొడటం ద్వారా, అట్లాగే ఇంకా వేరువేరుగా వారిని ఆయన శోధించటం, దారి మళ్లించటం, మనసును మళ్లించడం ద్వారా. లేకపోతే కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడు, శక్తివంతుడు. కానీ అక్కడ దేవుని యొక్క శక్తి వేరు, అట్లాగే కర్ణుడు ఉన్నటువంటి ఆ మార్గము వేరు, అవలంబించిన మార్గము దుష్ట మార్గం. అట్లాగే పాండవులు ఉన్నటువంటి మార్గం నీతివంతమైన మార్గము. కాబట్టి ఆ నీతివంతమైన మార్గములు పయనించేటప్పుడు దేవుడు వారి పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ ఉంటాడు. మరి మన దేవుడు మెరుగైన దేవుడు, గొప్ప దేవుడు, మనలో అందుబాటులో ఉండేటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఆశ్రయిద్దాం, ఆ దేవుడికి ప్రథమ స్థానం ఇద్దాం. ఆ ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మనకి ఎంత ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మన మనసు కృంగిపోయినా, మన మనసు అటు ఇటు వెళ్ళిపోయినా క్రమపరచగలడు. ఆ క్రమం తప్పనటువంటి జీవితం కోసమే ప్రయత్నిద్దాం. అట్లాగే అదే క్రమం దయచేయటానికి గాను క్రీస్తు భగవంతుడు అప్పుద్రాక్షరస రూపంలో తన శరీరాన్ని, రక్తాన్ని ఇస్తూ ఉంటాడు. మనకు అర్థమయ్యే రీతిలోనే శరీరము అంటే మనకు అర్థము తెలుసు, అట్లాగే రక్తం అంటే మనకు తెలుసు. ఎందుకంటే ఆ శరీరం రక్తముతో ఉన్నాం కాబట్టి ఆయన ఆధ్యాత్మిక శరీరాన్ని, రక్తాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన్ని స్వీకరిద్దాం. ప్రభువా, నన్ను క్రమపరచు, క్రమ పద్ధతిలో నిన్ను ప్రేమించటానికి గాను, ఆ తర్వాత నాకున్నటువంటి కుటుంబము కానీ, స్నేహితులు కానీ, వీరందరూ నీవు వసిగినటువంటి బహుమతులు, ఆ విధంగా బహుమానముగా పొందిన వారందరినీ ఒక ఓదార్పు ఇచ్చేటువంటి వారిగా, అట్లాగే వరప్రసాద నిధిగా మార్చుకోవటానికి సాయపడమని వేడుకుంటూ ప్రార్థిద్దాం. అందరం కూడా నుంచుందాం. నుంచొని మన యొక్క విశ్వాసాన్ని మనం ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును అతని యొక్క ఏకస్థుడిలో మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. కోరుసుకులాత్రి అధికారములకు లోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకములకి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని ఇప్పుడు ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారకును చనిపోయిన వారకును తీర్పు చేటుకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి, ఆమేన్. అందరం కూడా చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో మన యొక్క అవసరాల కోసము మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా,
ఈనాడు మా యొక్క తిరుసభ కోసము ప్రార్థిస్తూ ఉన్నాము. మా తిరుసభను ప్రత్యేక విధముగా దీవించండి ప్రభువా. వారిని పరిపాలిస్తున్నటువంటి మా లియో జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యోపదేశకులను ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క చేతుల్లోనికి అర్పిస్తూ ఉన్నాం. వారిని పరిశుద్ధంగా ఉంచండి. మీ యొక్క స్వార్థను వాళ్ళు బూదిగంతము వరకు కూడా వ్యాపింపే చేసే విధముగా వారికి మీ యొక్క తోడ్పాటును, సహాయాన్ని అందించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిత్యము కూడా వారిని ముందు నడిపింపమని, అదే విధముగా వారు ఎప్పుడు కూడా నీ యొక్క స్వార్థ సేవ కోసము కృషి చేసే విధముగా వారికి నిత్యము కూడా మీ యొక్క తోడ్పాటును, సహాయాన్ని అందించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క దేశము కోసము, మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, వారు ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థముగా ప్రజల కోసము పాటుపడే విధముగా వారికి తోడ్పడండి. అదే విధముగా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసము పాటుపడుతూ, ఎవరైతే అభాగ్యులు, ఎవరు లేనివారు, పేదల కోసము వారు కష్టించి పనిచేసే విధముగా వారికి తోడ్పడమని, సహాయపడమని, అటువంటి ఆలోచన విధానాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ఈ దేవాలయంలో చేరినటువంటి మమ్మల్ని అందరం కూడా ఆశీర్వదించండి. మా కుటుంబాలను దీవించండి. మా కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని నింపండి. పని చేసుకునే వారికి బలమును దయచేయండి. చిన్నారి బిడ్డలకు మంచి ఆలోచన విధానాన్ని, మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. యవనస్తులను దీవించండి. వారు ఎప్పుడు కూడా వారి జీవితాలను చక్కదిద్దుకుంటూ తల్లిదండ్రుల మాట గౌరవిస్తూ నీలో ఎదగటానికి వారికి తోడ్పడండి. ప్రతి కుటుంబాన్ని కూడా నీ యొక్క అపారమైనటువంటి మేలులతో, దీవెనలతో నింపి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు వాక్యములో బోధించినట్లుగా ప్రేమ అనేది చాలా విలువైనది. ఈ ప్రేమ అనేది మనలను నిత్యము కూడా ఏకంగా జీవించే విధంగా చేస్తూ ఉంది. ఈ ప్రేమ ద్వారానే మనందరము కూడా దేవుని చేరగలము. ఈ ప్రేమ ద్వారానే మనము దేవునిలో నడవటానికి ఈ ప్రేమ అనేది తోడ్పడుతూ ఉంది అన్నటువంటి మాటలు మీరు బోధించి ఉన్నారు. ప్రభువా, మేము నిత్యము కూడా ఈ ప్రేమ కలిగి మా కుటుంబాలలో, మా సంఘాలలో మేము పనిచేసే కూడా ప్రతినిత్యము కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటూ నీ బిడ్డలుగా జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని, మనస్సును మా అందరూ కూడా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేక విధముగా మా యొక్క విచారణ గురువుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. వారు వారి యొక్క గురుత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి తరుణంలో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. బలమును, ఆరోగ్యాన్ని ప్రభువా ఇవన్నీ కూడా ప్రసాదించి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపి నిత్యము కూడా ముందు నడిపించండి. వారు వేసేటువంటి ప్రతి అడుగులో తోడుగా ఉండండి. చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి విజయాలను, ఫలాలను వారికి దయచేయమని, వాళ్ళు ఎప్పుడు కూడా నీ యొక్క సువార్తను అహర్నిశలు కష్టపడుతూ నీ యొక్క సువార్తను అందరికీ కూడా వ్యాపింపచేసే విధముగా వారికి నిత్యము కూడా తోడ్పడమని, వారికి ప్రతి ఆలోచన అన్నీ కూడా సబలీకృతము చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరి కొద్ది నిమిషాలు మనము మన హృదయంలో దాగి ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాలను ఆ దేవునికి తెలుపుకుందాం.
ఈ మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో, ఈ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమా దేవ సంధించుమయా, స్వీకరించుమా దేవ సంధించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు నీ దివ్య బలిలో. సీమలో చిగురించిన ఆశలు నా మానసమందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు నా మానసమందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజని అర్పించుచున్నాము, నీ పాద పూజని అర్పించుచున్నాము. దయతోడ చేతుని దీవించు స్వామి, దయతోడ చేతుని దీవించు స్వామి, దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణను స్పందించిన ఈ హృదయం సమర్పించిన ప్రభు ఈ దివ్య బలిలో. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పరమ రహస్యము నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉన్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపేణ మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానం అనుడి ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాపమరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింప చేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము.
కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసురులతోనూ అధిపతులతోనూ పరలోక దళమనుడితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, నీ మరణమును ప్రకటించెదను, నీ ఉత్థానమును చాటెదను. నీవు మరణవచ్చు వరకు నీవు వేచియుండుము, నీవు వేచియుండుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచిన ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవనములని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము.
నీ పవిత్ర స్త్రీ సేవకు కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జుజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సైక్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచు ఉన్నాము. ఈ లోకముని యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువులను, మా తెలుగు తోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలో చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము నచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ నా పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను.
శాంతిని ప్రభు కాంతిని నీ హృదిలో నిండి ఉన్నా. రాగమై అనురాగమై ప్రభు ప్రేమ వ్యాప్తి చెందావు. శాంతిని ప్రభు కాంతిని నీ హృదిలో నిండి ఉన్నా. ప్రభు యేసుని నీవెందు ప్రభు యేసుని నీవెందు ప్రేమ బిందు పరిశుద్ధుని జీవబిందు ప్రేమ బిందు పరిశుద్ధుని జీవబిందు ప్రభు యేసుని ప్రభు యేసుని పునీత ఇన్యాస్వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననుగ్రహించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు నవతరింపవలెనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు నిత్య గురువులైన యేసు ప్రభు మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నించుకొనండి. సురక్షితముగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరమును తాకి వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావనముగా ఉంచండి. మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ కృపను ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము శోకనీయక లోకమలినము శోకనీయ ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండునట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడును గాక. వారిని లోకాసుల నుండి కాపాడును. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలవంతమగును గాక. మిగిలిన ఫలవంతమగునుగా. వారి పరిచర్యను పొందువారు వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో పరలోకములో వారికి నిత్య భాగ్యం యొక్క వారికి నిత్య భాగ్యం కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటంగా నడిపించండి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ 13వ సామాన్య ఆదివార పండుగ రోజున మీరందరూ విచ్చేసి దేవుని యొక్క దీవెనలు అట్లాగే దివ్య సప్రసాద బలము వాక్య బలముతో వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ రోజు ఆ తర్వాత ఈ వారమంతా మీకు తోడుగా ఉండాలని కోరుకుంటాను. ఈ వారములో వచ్చేటువంటి పండుగలు రేపటి రోజున 29వ తారీఖున పునీతులు పేతురు పౌలు గారుల యొక్క మహోత్సవము. కాబట్టి వీరిద్దరూ మనకి మూల స్తంభాలుగా మన తిరుసభకు ఉంటూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క పండుగలు రేపటి రోజున తిరుసభ జరుపుకుంటూ ఉంది. కాబట్టి వీలున్న వారు ఈ పూజా బలిలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము. 3వ తారీఖున జూలై 3వ తారీఖున పునీత థామస్ వారి పండుగ, అపోస్తలుడైనటువంటి పునీత థామస్ వారి పండుగ. ఆయనకి మనకు ప్రియమైన వారు, ఎందుకంటే మన దేశంలో విచ్చేసి ఆయన తన యొక్క స్వార్థ సేవ చేసి తాను ఈ భారతదేశంలోనే ప్రాణం కోల్పోవటం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పండుగ రోజున ఆయన దీవెనల కోసమై ప్రార్థనా సహాయం కోసమై వీలున్న వారు పూజలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒక గమనిక, FCRA అనగా ఫారిన్ ఫండ్ రావటానికి గాను మనకు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటూ ఉంటాయి. దానికి ఒక చట్టం ఉంది. FCRA అంటే ఫారిన్ ఫండ్ లేకపోతే ఫారిన్ కరెన్సీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని చెప్పేసి మనకి FCRA ఉంది. అనగా పైనుంచి వచ్చేటువంటి ఏదైనా సరే డబ్బైనా సరే అది గవర్నమెంట్ తెలిసి రావాలి. ఆ తర్వాత వారికి ఏమేమి వస్తుందో మొత్తం తెలుసు అన్నమాట. దానికి తగ్గట్టుగా నిబంధనలు ఉంటూ ఉంటాయి, నిబంధనలు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడు పాలనలో అనగా 15 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వంలో ఈ నిబంధనలు బాగా జటిలం చేస్తూ ఉంటాయి. ఎంత జటిలం అంటే ఈ FCRA అనేటువంటి ఆ పద్ధతిలో ఏదో ఒక దోషం, చిన్న దోషం ఉన్నా మొత్తాన్ని తీసేసుకుంటారు. కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు ఏ విధముగా తిరుసభ కానీ లేకపోతే ఏ సంస్థ అయినా సరే, మన సంస్థలు, ఆ తర్వాత ఇంకా క్రైస్తవ సంస్థలు, ఇవన్నీ కూడగొట్టుకునే మొత్తము స్వాధీనము చేసుకోవటానికి గాను ప్రభుత్వము సిద్ధపడుతూ ఉంది. కాబట్టి అటువంటి సవరణ జరిగేటప్పుడు అనగా పార్లమెంట్లో సవరణ జరిగేటప్పుడు దేవుడు వారిని ప్రేరేపించాలని, మనకి వ్యతిరేకంగా మనకు అనుకూలముగా, ఆ తరువాత మనకు అనుకూలంగా ఉండి దేవుడు ఇటువంటి సేవ చేసేటువంటి మనకి ఈ నిబంధనలు అనేటువంటి మనకు ఆటంకంగా లేకుండా ఉండటానికి గాను మన మేత్రాసనం అట్లాగే మన దేశం మొత్తం కథోలిక శ్రీసభ మనందరి యొక్క సహాయం కోరుతూ ఉంది. కాబట్టి దాని నిమిత్తమై ఈ రోజున మామూలుగా ఉపవాసం చేయాలి, ఆ తర్వాత ప్రార్థన సలపాలి. అయితే మనకి ఈ విధంగా ఆదివారం ఉపవాసం అని చెప్పేసి అంటారని చెప్పేసి కొంచెం లోపల కొంచెం జంకుతూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజున మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రభువా, ఈ FCRA సవరణలో మీ యొక్క ప్రేరణ కావాలని చెప్పేసి మీరు ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి దీన్ని తలంపు పెట్టుకోండి. ఏదో ఒక సమయంలో ఫాస్ట్ అనగా ఉపవాసం చేయాలి, ఉపవాసం చేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. దీన్ని మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మాకు నవంబర్ నెలలో అనగా 16వ తారీఖు నుంచి మాకు ఏమంటారు వడకం జరగబోతూ ఉంది. కాబట్టి మేము అందుబాటులో ఉన్నాం. నవంబర్ నెల 16వ తారీఖు నుంచి అనుకుంటా, మీకు మా తర్వాత వివరంగా చెప్తాం. ఇంకా అది ఆ రోజుల్లో మేము అందరం వెళ్ళిపోతూ ఉన్నాం ఈ వడకానికి. కాబట్టి మేము అందుబాటులో ఉన్నాం. ఆ సమయం నవంబర్ నెల కాబట్టి ఎక్కువగా ఎవరు మంచి శుభకార్యాలు ఏమి జరపరు కనుక మనకేమి ఇబ్బంది ఉండదు. అయితే మనకి చాలా పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీలో ఒకటి గుడి శుభ్రత అనగా మనం వెనుకున్నటువంటి అమ్మగారులు తమ బిడ్డలు అందరూ కాలేజీకి వెళుతూ ఉన్నారు. కాబట్టి కాలేజీకి వెళ్తే పొద్దున్న సాయంత్రం దాకా అక్కడే ఉంటూ ఉంటారు. అంతకుముందు లోపల ఆస్పిరెంట్స్ ఉండేవాళ్ళు, లోపల ఉండి వారు తరఫీదు పొందటానికి కానీ ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరు. కాబట్టి గుడి శుభ్రం చేయడానికి మళ్ళీ పంచాయతీ వచ్చింది. నేను వచ్చిన కొత్తలో కూడా ఈ పంచాయతీ తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇక అది తీరింది. అయితే దీన్ని ఏ విధముగా చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అంటే ప్రాధేయపడుతూ ఉన్నాను. మరిదెల సభ్యులు,
ఆ తర్వాత బోర్డింగ్ పిల్లలు, ఆ తర్వాత ఇంకా అమ్మగారి పిల్లలు ఇప్పుడు సెలవు ఉన్నప్పుడు ఈ గుడి శుభ్రతలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి దీన్ని మాకు కుదరదు, లేకపోతే మేము రాము అని చెప్పేసి అనటానికి లేదు. మరిదల సభ్యులు అందరూ సీనియర్ సిటిజన్స్ అయిపోయారు, ఎస్సీఓలు అయిపోయారు, సీనియర్ సిటిజన్స్. ఎవరు కుర్రవాళ్ళుగా ఉన్నవారు ఎందుకో ఇష్టపడటం లేదు. మరీతలు అంటే ఇష్టం లేదేమో, లేకపోతే సాధువులు అంటే ఇష్టం లేదేమో, లేకపోతే గుడికి మేము ఎందుకు రావాలని చెప్పేసి ఆ భావం అనుకోవచ్చు, నేను అనుకోవచ్చుగా. కాబట్టి త్యాగం చేయాలి. మరీతల సభ్యుల యొక్క ఆ త్యాగం అనేటువంటిది మరీతల్లి ఏ విధముగా అందుబాటులో ఉందో ఆ విధంగా ఉండగలగాలి. బయట ప్రార్థన మాత్రమే కాదు, విచారణ గురువు కూడా అందుబాటులో ఉండాలి. విచారణ గురువు యొక్క మనస్తత్వం ప్రకారం ఉండగలగాలి. నేనేమి స్వార్థంగా ఉండను, స్వార్థపు ఆలోచనతో ఉండను. ఏదైనా మీరు నాతో సహకరించినప్పుడు తప్పనిసరిగా దాన్ని మెరుగ్గా ఎలా చేద్దామని చెప్పేసి ఆ భావంతో ఉంటూ ఉంటాను. కాబట్టి కుటుంబ అవసరములు అవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ ఏదో ఒక సమయంలో త్యాగాన్ని, అట్లాగే మీ యొక్క సేవను చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే ఇంకెవరైనా సరే వాలంటీర్స్ వచ్చినట్లయితే అంటే ఇంకా ఒక ఆలోచన కూడా నాకు ఇచ్చారు. కాలనీ ప్రకారంగా ఒక్కొక్క వారం ఒక్కొక్కరు ఒక్కొక్కరు అడగొచ్చుగా అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ అందరూ ప్రభుత్వ ఉద్యోగులు. అనగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరికి వాళ్ళు గోల్డ్ దగ్గరికి, ఆ తర్వాత ఆయాసగా వెళుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ పనిచేసే వాళ్ళు అనగా పెద్దగా ఉన్నవారు రావటానికి మరి ఇష్టపడరేమో, కానీ చిన్నగా పనిచేసేటువంటి వాళ్ళు కూడా తమ జీవితాన్ని ఈ విధముగా బిజీగా ఉంచుకుంటూ ఉన్నారు. కాబట్టి నాకు ఆలోచన వచ్చింది కానీ ఏ విధముగా అందరికీ సరిపడే విధంగా ఉంటుందో నాకు తెలియదు. కాబట్టి ఎవరైనా ప్రేరేపించండి. అయితే ఉన్నటువంటి వారు ఈ గృహాన్ని అనగా దేవాలయాన్ని శుభ్రంగా ఉంచడానికి గాను దయచేసి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. వచ్చే వారము లేకపోతే అటు వచ్చే వారము క్యాటగిజమ్స్ మళ్ళీ మొదలెడతాం. కాబట్టి దానికి తగ్గట్టుగా మనకు టీచర్స్ వస్తూ ఉంటారు, అమ్మగారులు. ఆ తర్వాత క్యాటగిజం గాను పిల్లలు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ క్యాటగిజం వచ్చేటువంటి పిల్లలు క్రమంగా రావటం లేదు. మీ తల్లిదండ్రుల్ని అశ్రద్ధను మీరు గుర్తించాలి. అశ్రద్ధగా ఉంటూ ఉన్నారు. మీకు దయచేసి క్యాటగిజం క్లాస్కి పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ విధంగా ఉపదేశం చేయకపోతే వారికి ఆధ్యాత్మిక చింతన ఉండదు, తర్వాత మీ అందుబాటులో ఉండరు. అది నేను చెప్తున్నాను. ఆ తర్వాత పాటలు పాడేటువంటి వారు దయచేసి మీరు ప్రాక్టీస్కి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మీరు ప్రొఫెషనల్స్ కాదు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలందరూ వచ్చేసి పాడతాం అనేటువంటిది, ఆ పాడతాం అనేటువంటిది మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక పాటలు పాడేటప్పుడు చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే మనం పాట పాడదామా లేదా, గట్టిగా పాడదాం లేదని చెప్పేసి లేదు. ఎవరు మహాలు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు పాడేటప్పుడు, తర్వాత ఏంటి అని చెప్పేసి. అలా కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు అది దేవుడు మెచ్చడు. అట్లాగే పూజా పనుల్లో పాల్గొనే విధానం కాదు. మన ఇంట్లో ఏదైనా సరే చకచకా చేసేస్తూ ఉంటాం, కానీ ఇది చకచకా చేసేటువంటిది కాదు. తెలిసిన పని అని చెప్పేసి అని కాదు. ఇది తెలిసిన పని కాదు. మనకు తెలియనటువంటి దానిని గుర్తించడానికి గాను ఒక పరిక్రమగా, ఒక విధానముగా పాటలు పాడతాం. అదేవిధంగా మీరు మాత్రం పాడటం లేదు, మా అందరిని నడిపిస్తూ ఉంటారు. అట్లాగే మేము కూడా ఆ విధంగా ప్రేరణ కలగటానికి గాను మీరు ఆ విధంగా ఉండాలి. దయచేసి చాలాసార్లు మెసేజ్ పంపించాం. ఈ మెసేజ్ని మరి తృణీకరిస్తున్నారో లేకపోతే వీళ్ళు లేక రావటం లేదు తెలియదు, కానీ మొత్తానికి రావటం లేదు. దయచేసి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మనం ఎప్పటికప్పుడు పాడిన పాటలే పాడుతూ ఉంటాం, బాగోదు. పాడిన పాటలు దేవుని యొక్క వాక్యం అపారమైనది, దేవునికి ఆలోచన అపారమైనది. పాటలు ఆ విధంగా పాడిన పాటలే పాడుతూ ఉంటే బాగోదు కూడా. దేవుణ్ణి అట్లా ఉండు బాబు, మా ఇష్టం వచ్చినట్టుగా ఉంటామని చెప్పేసి ఆ భావంతో ఉంటూ ఉన్నాం. పాపం అని చెప్పను, తప్పని చెప్పను, కానీ దేవుని పట్ల ఉండేటువంటి శ్రద్ధ, ఆధ్యాత్మిక శ్రద్ధ వేరుగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, గత 2 వారాల నుంచి ఒక వ్యక్తి నిమిత్తమై ప్రవీణ్ అనేటువంటి వికలాంగ జీవితాన్ని జీవించేటువంటి ఆయన గురించి నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు వచ్చారనుకుంటా. కాబట్టి వీలున్న వారు వారికి సహాయపడవలసిందిగా కోరుతూ ఉన్నాను. నా దగ్గర ఆల్రెడీ 2 వ్యక్తులు నాకు విరాళాలు దయచేశారు, దాన్ని అందజేస్తాను. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే
ఎవరైనా మీ ఇష్ట ప్రకారముగా సహాయపడవలసిందిగా కోరుతూ ఉన్నాను. పోయిన ఆదివారపు చందా రూపాయలు 9,660. కాబట్టి మరొకసారి మీకు అభినందనలు, అట్లాగే కృతజ్ఞతలు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకునే దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుకున్నట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము మన యొక్క విచారణ గురువులను ప్రత్యేక విధంగా సన్మానించుకుందాం. ఇప్పుడు మన యొక్క విచారణ గురువులను దయచేసి వారికి కేటాయించినటువంటి ఆ యొక్క సింహాసనం మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ మన యొక్క విచారణ గురువులను ఆహ్వానించుకుందాం. ఇప్పుడు ఎవరైతే ఫాదర్ గారిని సన్మానించాలి అనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా దయచేసి సిద్ధపడి ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. నేను మొట్టమొదటిగా పిలుస్తూ ఉంటాను. ఒక్కొక్కరిగా వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ముందుగా ప్రత్యేక విధంగా మన యొక్క కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. దయచేసి వారందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కౌన్సిల్ మెంబర్స్ చప్పట్లు కొట్టండి వారి కోసం. కౌన్సిల్ మెంబర్స్ ఎక్కడున్నా ముందుకు రండి తొందరగా. చప్పట్లు కొట్టండి. తర్వాత మరిదల సభ్యులు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మరిదల సభ్యులు సిద్ధంగా ఉండండి. మరిదల సభ్యులు ఎక్కడ ఉన్నా దయచేసి ముందుకు రండి. అందరూ కూడా చప్పట్లు కొట్టండి గట్టిగా. తర్వాత మన ప్రక్కన ఉన్నటువంటి శశిలమ్మ గారు వారి యొక్క బృందం వచ్చి ఫాదర్ గారిని ప్రత్యేక విధంగా సన్మానిస్తారు. చప్పట్లు కొట్టండి అందరూ కూడా గట్టిగా. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ సిస్టర్లు వాళ్ళు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత నిర్మలా సిస్టర్స్ గట్టిగా చప్పట్లు కొట్టండి.
నిర్మలా సిస్టర్ గారు ఇప్పుడు వచ్చి ఫాదర్ గారిని సత్కరిస్తారు. తర్వాత యూత్ వారు ఎక్కడున్నా కానీ దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అరవదంరాజు తర్వాత ధనరాజు గారు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. గరికిముక్కు జయరాజ్ మాస్టర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. తర్వాత చిలకోటి భారతి శ్రీనివాస్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. తర్వాత యూత్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. యూత్ వారు తర్వాత సిద్ధంగా ఉండండి. తర్వాత కాటమరాజు జోవెల్ వీరి కుటుంబ సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. రావాలి తొందరగా. కాటమరాజు జోవెల్ గారు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. తర్వాత ముత్యాల సుందరరావు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. సునీల్ వారి కుటుంబ సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. తర్వాత మన మధ్య ఉన్నటువంటి యూత్ వారు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. సుందరం మాస్టర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. యూత్ వారు దయచేసి ముందుకు రండి. రామ్మూర్తి వారి కుటుంబ సభ్యులు ఫాదర్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. రండి యూత్ వారు రండి. ఇప్పుడు ఫాదర్ గారు కేక్ కట్ చేస్తారు. అటేలండి కొద్దిగా అటేలండి. అంతమంది చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. Happy congrats to you.
Hearty congrats to you. Hearty congrats to you, dear Father. Hearty congrats to you. సంభవం నిర్మల్ విలియమ్స్ వారి కుటుంబ సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. సరే, అందరూ కూడా దయచేసి నుంచొని చివరి యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున రేపటి రోజున 2 రోజులు నేను ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్నాను కాబట్టి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు 2 రోజులు ఉన్నాయి కాబట్టి నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే నాకు ఈ విధముగా సన్మానించి గౌరవించినందుకు గాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు, అట్లాగే హృదయ అభినందనలు. కాబట్టి మీ ప్రేమకు చిహ్నాలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మీ ప్రేమకు చిహ్నముగా ఉన్నటువంటి ఈ సన్మానము, అట్లాగే మీరు సహకారం, అట్లాగే మీరు నాకు చేసేటువంటి సాయం చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అందరూ చక్కగా ప్రేమగాను సహకారంగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మేమందరిని అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే హృదయపూర్వకముగా పేరు పేరిన సమయాన్ని పాలించాలి కాబట్టి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా మన విచారణ సహాయ గురువుకు ప్రత్యేకంగా కృతజ్ఞత అర్పించుకుంటూ అందరినీ ఒకేసారి ప్రేమపూర్వకముగా ఒక తండ్రిగా, అట్లాగే మీరందరూ ఒక బిడ్డలుగా ప్రతి ఒక్కరికి మీ కృతజ్ఞతలు. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.